అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ట్రాన్స్పరెంట్ గా ఘోష్ గారు ఇచ్చినటువంటి అంశాలపైనే సభ ముందుంచి సభలో చర్చించి అంతిమంగా మూడ్ ఆఫ్ ది హౌస్ సభ ఏం చెప్తుందో విని ఈ రిపోర్టు పైన జరిగిన దోపిడీ పైన జరిగిన నష్టం పైన సభ ఏం చెప్తే దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రిపోర్ట్ని సభలో ఈరోజు పెట్టారు. అధ్యక్ష, పెట్టినటువంటి రిపోర్టు పైన ఉన్న అంశాలు మాట్లాడకుండా హరీష్ రావు గారు అనేక అంశాలు మాట్లాడారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే రకరకాలైనటువంటి అపవాదులు జస్టిస్ ఘోష్ గారు కూడా ఆపాదించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించిన అధికారుల పైన కూడా అనేక రకాలైన అపవాదులు ఆపాదించారు. అధ్యక్ష, నేను వారు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే రాజకీయం అన్నారు, ప్రభుత్వం మాట్లాడితే కక్ష సాధింపు ధోరణి అన్నారు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇస్తే ఆ అధికారులు మీరు కుమ్ముక్కయ్యారన్నారు, చివరికి జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక చెత్త రిపోర్ట్ అని మాట్లాడుతా ఉన్నారు. అంటే మీరు దేనికి ఒప్పుకుంటారు ఈ దేశంలో అని నేను అడుగుతున్నాను. మీరందరూ ఏమన్నా అతీతులా? మీరంతా ఏమన్నా అతీతులా? దేనికి మీరు సమాధానం చెప్తారు? మీరంతా ఏమన్నా దైవాంశ సంబూతులు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ గురించి సంబంధించిన సమాచారం ఈరోజు సభ ముందు పెడితే దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ చెప్పినటువంటి ప్రతి అంశానికి ఏదో ఒకటి ఆపాదించి తప్పుడుగా మీరు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ వారు ఒక సభ్యత కలిగినటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు హరీష్ రావు గారు. ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక సర్కస్ నడుపుతున్నారంటున్నారు. ఇదేనా మీరు మాట్లాడాల్సింది? చేసినటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి అన్యాయం, దోపిడీ, కుంగిపోయిన దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. అదేం కళ్ళకు కనపడేది కదా అధ్యక్ష? అదేం మేమేమో కనికట్టు చేసి మీలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ఆడ కుంగిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ భ్రమలేం కల్పించలేదు కదా అధ్యక్ష. మీ సమయంలోనే మీరే అధికారంలో ఉన్నప్పుడే మీ టైంలోనే అది కుంగిపోతా ఉంటే మేము కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చి చూపించారు. వాస్తవాలను బయటికి తీసుకొని చూపిస్తే ఆ తర్వాత మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులంతా అక్కడికి వెళ్ళి చూసి విని దాన్ని బయటికి తీసుకొచ్చి అంతిమంగా జరుగుతున్న నష్టం పైన ఆలోచన చేశారు. అధ్యక్ష, ఘోష్ రిపోర్ట్ సంబంధించి న్యాయంగా విచారణ జరగలేదని అంటున్నారు. అధ్యక్ష, మీ అందరికీ తెలియని కాదు, ఘోష్ గారు అత్యంత పారదర్శక. చివరికి పేపర్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నోటిఫికేషన్లో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చి నేరుగా మీరందరూ అందించవచ్చు, అఫిడవిట్తో సహా అందించవచ్చు అని అంటే వారు ఆ నోటిఫికేషన్ ఇచ్చి మీ అందరిని పిలిచారు కాబట్టే కదా, మిమ్మల్ని అందరికీ పిలుపు వచ్చింది కాబట్టే కదా మీరు వెళ్ళి వారి ముందు హాజరై కాగితాలు సమర్పించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో పాల్గొంది. ఒకవేళ వాళ్ళు పిలవకుండా ఉంటే మీరు వెళ్ళేవాళ్లే కాదు, మీరు వెళ్ళకపోతే కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు, మీరు అన్ని వార్తలు బయటకు వచ్చేవి కాదు. అంటే వారు పిలిచారు, మీరు వెళ్ళారు, మీకు చెప్పాల్సిందంతా న్యాయబద్ధంగా వాదించాల్సిందంతా వారు ముందు వాదించారు, మీరు కావలసిన కాగితాలన్నీ కూడా చూపించారు. అన్నిటిని చూసిన తర్వాతనే అందరితో కలిసి మాట్లాడిన తర్వాతనే అంతిమంగా ఈ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘోష్ కమిటీ వారు ఇచ్చారు. అంటే అడుగడుగున ప్రతి పదంలో కూడా సత్యదూరమైనటువంటి మాటలు సభని పక్కదోవ పట్టిస్తూ ఈ సమాజాన్ని కూడా పక్కదోవ పట్టించడం కోసం హరీష్ రావు గారు చేస్తున్నటువంటి మాటలు సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు, మాకు ఏంటి ప్రొసీజరల్ ల్యాబ్, నిష్పక్షమైన ఇల్లాజికల్ పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడుతున్నారన్నారు. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడే వాళ్ళం అయితే కుంగిపోగానే
అది కుంగిపోగానే అందరి దేశంపై చూపించాం, భౌతికంగా అందరికి కనపడింది, ఈ దేశం కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడే ఆ కక్ష సాధింపు ధోరణి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఏం చేయాలో అది చేసేది. కానీ అటువంటి పని ఏం చేయలేదే. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి వారిచ్చిన రిపోర్ట్ని ఆ క్యాబినెట్ లో చర్చించిన తర్వాత సభలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాలనేటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాం. దీన్ని కూడా వద్దని రిపోర్టు సభలో పెట్టొద్దు, చర్చ పెట్టొద్దు, దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అధ్యక్ష. అంత అవసరం. నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే ఘోష్ కమిషన్ లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయనేటువంటి వాస్తవాలు మీకు తెలుసుకుని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్లి ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంతకాలం ప్రజల్ని సభని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఇది ఖరాయి కాదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. మీలాగా ఏంటి న్యాయమూర్తి హరీష్ రావు గారు చాలా బాగా వాదిస్తున్నాం అని వారు ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు అధ్యక్ష. నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ వాదించడానికి రాలే మనం. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని వాస్తవం కాదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ బేస్ చేసుకుని దాన్ని ఏం చేయాలి, ఆ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఖజానాన్ని కాపాడటానికి న్యాయం చేసినటువంటి అవుతుందని చెప్పి ఈ సభ ముందు నుంచి సభ ఆలోచన తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అధ్యక్ష. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, అన్ని పాత్రలు వాళ్ళే చేయాలనుకుంటారు అధ్యక్ష. అక్కడే ప్రమాదం వచ్చింది, ప్రమాదం అంతా అక్కడే వచ్చింది అధ్యక్ష. ప్రాజెక్టులు కడతా ఉంటే ఇంజనీర్లు నిపుణులు వెళ్ళి ప్రాజెక్టులు డిజైన్ చేస్తారు అధ్యక్ష. కానీ వీరు ఇంజనీర్లు కానీ నిపుణులు కానీ ఎవరు అవసరం లేదు, నేను డిజైన్ చేస్తాను, నువ్వు ఎగ్జిక్యూట్ చేయని హరీష్ రావు గారు గొప్ప చెప్పారు. అందుకే ఇవాళ కాళేశ్వరం కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇటువంటి ప్రమాదాల వల్లే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయం మీ అందరూ తెలుసు అధ్యక్ష. మేము ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కమిషన్ రిపోర్టు సభ నుంచి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలని సభలో ఉన్నటువంటి మూడుని తీసుకొని అంతిమంగా నిర్ణయాలు జరిగింది తప్ప ఇలా అల్లరి చేసో సభని తప్పుదోవ పట్టిస్తూ లేకపోతే సభలో మాట్లాడేటువంటి అంశాలు ఎవరికి పోకుండా ఉండాలని చేసేటువంటి ఈ యాగి అంటే వీరికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా ప్రజల సొమ్మన్నా ఎంత బాధ్యత ఉంటుందో మీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారానే అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వారు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టేటప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడక ముందే కొంత డబ్బు ఖర్చు పెట్టారు, దాదాపు 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత 5,523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తంగా 11,680 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా 11,680 కోట్ల రూపాయలు అంటే 38,500 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఈపీసీ కాంట్రాక్ట్ అధ్యక్ష. హరీష్ రావు గారు కూడా అన్నారు, దాని గురించి కూడా చెప్పాలి. 11,680 కోట్లు ఖర్చు పెట్టారంటే 38,000 కోట్లు అవి మైనస్ చేస్తే ఎంత అధ్యక్ష? దాదాపు 27,000 కోట్లకు వస్తుంది. అంటే 38,000 కోట్లు కూడా కాదు, మన ప్రభుత్వం కేవలం ఇంకొక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 16,50,000 ఎకరాలకి 7 జిల్లాలకు మంచినీళ్లు, కంబైన్డ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్కి మంచినీళ్లు,
ఇండస్ట్రియల్ పర్పస్కి అయిపోయేటువంటి ఆ 27,500 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,27,000 అంటే 1,00,000 కోట్ల అధ్యక్ష, 1,00,000 కోట్లు పెంచారు దాని మీద. కేవలం ఆ 27,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. 1,27,000 కోట్లు పెంచి ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోతే వాళ్ళకి కూలిపోయింది. కుంగిపోయి కూలిపోతా ఉంటే ఇంకా వారు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చారు, రిపేర్లు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, మాట్లాడుతూ ఆ ఫస్ట్ ఇచ్చిన డబ్బులట ఈపీసీ కాంట్రాక్ట్ కదా, మొబిలైజేషన్ అడ్వాన్స్. రైట్, మొబిలైజేషన్ అడ్వాన్స్ దేనికి ఇస్తారు అధ్యక్ష? కాంట్రాక్టర్కి పని మొదలు పెట్టడానికి ఇస్తారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా